ఒక రోడ్డు పక్కన టిఫిన్ బండి పెట్టుకున్నటువంటి అతను మనకి మామూలుగా పేదవాడిగానే కనబడతాడు. అవును. రోజుకి 10,000 బిజినెస్ చేస్తాడు, నెలకు 3 లక్షలు బిజినెస్ చేస్తాడు, అవును. మినిమం 10,000 వేసుకుంటాడు, 1,50,000 రూపాయలు లాభం వస్తుంది, లేదా కనీసం 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి 40,000 జీతం. ఇతనితో పోల్చుకుంటే అతను వెల్ సెటిల్డ్ కదా. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి రిజర్వేషన్ ఇవ్వాలా, ఇతనికి రిజర్వేషన్ ఇవ్వాలా? అదే కదా, ఎవరు డిసైడ్ చేస్తారు ఇక్కడ? యూపీలోనే ఎక్కడో ఒక టీ స్టాల్ అతను మీరు చూసే ఉంటారు, రోల్స్ రాయస్ కారు కొన్నాడు. మీకు ఇప్పుడు కర్ణాటకలో మొన్న ఇప్పుడు అంతా క్యాష్ తీసుకుంటున్నారు రోడ్ల పక్కన. అవును. ఎందుకని జిఎస్టీ వాళ్ళు ఒక్కొక్క 1,50,000 రూపాయలకి ట్యాక్స్ కట్టాలని నోటీసులు ఇచ్చారు. ఏడాది 1,50,000 బిజినెస్ చేశారు. అది ఈ పేమెంట్ వీటి వల్ల వచ్చాక తెలిసింది. అవును. అందుకని ఇప్పుడు క్యాష్ తీసుకుంటున్నారు. 40 లక్షలు ఎంతో జిఎస్టీ కట్టమన్నారంట అతనికి. అట్లాగా పానీపూరి అమ్మేవాళ్ళు. అవును. ఇట్లాంటి లెక్కలు ఉంటాయి. అది సాధ్యం కాదు. కాబట్టి ఇంకోటి అది ఐడెంటిఫై చేయడం కూడా కష్టం. ఇప్పుడు ఒక ముఠా కూలి రోజు కనీసం 1,000 రూపాయలు సంపాదిస్తాడు. 30,000 యాజ్ పర్ నామ్స్ అయితే కనుక అతను పేదోడు కాదు. కానీ అతని వర్క్ పరంగా చూస్తే పేదరికమే కదా అది. మనం చేయలేం కదా, మూట మోయలేం కదా. రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? అట్లాంటి ప్రాతిపదిక కాదు. అసలు రిజర్వేషన్ పెట్టిన పర్పస్ ఏంటంటే కుల వివక్షకు గురి కావడం. అంటే ఒక దళితుడు కాబట్టి ఒక మాలనినో ఒక మాదికనినో వాళ్ళని ఊర్లోకి రానియకుండా ఊరు చివరన వెలివాడలు ఎందుకు కట్టారు? తప్పు కదా అది. ఇప్పుడు